అనుబంధం ఎపిసోడ్ 2. తల్లి లేని తండ్రి పెంపకంలో పెరుగుతున్న జమీందారు కూతురు కమలతో పాటు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రాము పద్మ కూడా పెరిగి పెద్దవుతారు. రాము జమీందారు ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. మర్నాడు అట్ల తద్దియ అనగా ఆ రోజు నుంచే రాజుగారు రాము ఎంతో హడావిడి చేస్తుంటారు. రాము దగ్గరుండి అన్ని పనులు పర్యవేక్షిస్తూ ఉంటాడు. చెల్లెలు పద్మకి రాము గోరెంటాకు పెడతాడు. అట్లు దేవుడికి పెట్టి ఆ రోజు చంద్రుణ్ణి చూస్తే చక్కటి మొగుడొస్తాడని రాము అంటాడు. దానికి పద్మ సిగ్గుపడుతుంది. తరువాత కమల మాట తీరు ప్రవర్తన గుర్తు చేసుకొని రాము ఎంతో మురిసిపోతాడు. అమ్మాయి గారి చేతులకి గోరింటాకు ఎర్రగా పండిందని మంచి మొగుడొస్తాడని రాము అంటాడు. తనకు మంచి మనసున్న అందగాడు దొరికాడని కమల అంటుంది. ఆశ్చర్యపోయిన రాము అతనెవరో చెప్పమంటూ అమ్మాయి గారిని అడుగుతాడు. ఇప్పుడే చెప్పనని కమల అంటుంది. అట్ల తదియ పండుగని చాలా చక్కగా కమల పద్మ జరుపుకుంటారు. ఒకరోజు కమల రాము పద్మ పిక్నిక్కి వెళ్ళాలనుకుంటారు. పిక్నిక్ కోసం వంటలు రాని కమల వంట పుస్తకం చూసి వంటలన్నీ చేస్తుంది. కానీ ఆ వంటలన్నీ చెడిపోతాయి. అలా ఆ వంటలన్నీ చెడిపోవడంతో ఏమి చేయాలో తెలియక పని మనిషి కాంతం ఇంటికి వెళ్తుంది. ఆ పాటికే కాంతం భర్త మీద కోపంతో ఉప్పు కారం బాగా కలిపి ఉంటుంది. అది తెలియక కమల కాంతం ఇంట్లో లేకపోవడంతో క్యారియర్లో వంటలన్నీ సర్దుకొని వెళ్తుంది. కమల చేతిలో క్యారియర్ని చూసి ఆశ్చర్యపోతారు రాము పద్మ. వంటలెప్పుడు నేర్చుకున్నారు అమ్మాయి గారు అని అడుగుతుంది పద్మ. వంటలే కాదు ఇంకా ఎన్నో నేర్చుకున్నానని రాము వైపు చూసి అంటుంది కమల. జట్కా బండి కూడా తోల్తానంటూ చెల్ రాజా చెల్ అంటూ బండిని తోలి చూపిస్తుంది. రాము పద్మ కమల సరదాగా అంతా తిరిగి చూస్తారు. తరువాత కమల తెచ్చిన క్యారియర్లోని భోజనాన్ని తినడం ప్రారంభిస్తారు. అందులోని ఉప్పు కారం రుచి చూసి తట్టుకోలేకపోతాడు. కారం అంటూ లేచి పరుగులు తీస్తాడు. ఆ వంటకాలన్నీ కమల పడేస్తుంది. తర్వాత పద్మ తెచ్చిన క్యారేజ్లోని భోజనాన్ని వడ్డిస్తుంది. పద్మకు రాము తినిపించుకోవడం చూసి కమల వాళ్ళ అనుబంధానికి ముగ్ధురాలవుతుంది. కమల తనకు కూడా తినిపించమని కోరడంతో సరే అని రాము తినిపిస్తాడు. అలా సరదాగా వాళ్ళు పిక్నిక్ని ఎంజాయ్ చేస్తారు. తరువాత పరీక్షల్లో పాస్ అవ్వాలని గుడికొచ్చి ప్రతిరోజు దేవుడికో మందారమాలని సమర్పించుకోవాలనుకుంటుంది పద్మ. అలా ఓ రోజు మందారమాలని తీసుకొని గుడికి వెళ్తుంది. పావుగంట క్రితమే రాజీవ్ అనే కుర్రాడు వచ్చి పద్మ పేరున దేవుడికి మందారమాల సమర్పించి వెళ్ళినట్లుగా పూజారి చెబుతాడు. ఆ మాటలకి ఆశ్చర్యపోయిన పద్మ ఆలోచిస్తూ ఇంటిదారి పడుతుంది. గుడి ఆవరణలోనే రాజీవ్ ఆమెకి ఎదురయ్యి పిలుస్తాడు. తన పేరు ఎలా తెలుసంటూ సందేహంగా అడుగుతుంది పద్మ. తనకి తెలుసునని ఆమె పేరు మీద దేవునికి మందారమాల సమర్పించింది తానేనని చెబుతాడు రాజీవ్. తన ప్రేమ విషయాన్ని కూడా వ్యక్తపరిచి ఆమె అభిప్రాయాన్ని చెప్పమంటాడు. తను ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతుంది పద్మ. ఇక రాము కమల జట్కాలో వస్తూ ఉండగా అంతలో కమల కళ్ళకు నేరేడు పళ్ళ చెట్టు కనిపిస్తుంది. చెట్టు మీదున్న నేరేడు పళ్ళు కావాలంటూ పట్టుబడుతుంది కమల. అమ్మాయి గారి కోసం చెట్టెక్కిన రాము పళ్ళు కోసుకొని దిగుతూ క్రింద పడతాడు. ప్రమాదవశాత్తు పడిపోయిన రాముని చూసి బిత్తరపోతుంది కమల. అతి కష్టం మీద తానే ఇంటికి చేరుస్తుంది. ఆ స్థితిలో అన్నయ్యను చూసి పద్మ తల్లడిల్లిపోతుంది. సంఘానికి వెరచి స్వప్నాలే మాయమయ్యనా. కరిగించెను దేహం ఆ కనిపించే దైవం, అతని పేరు త్యాగం, అదో ప్రేమయాగం, అదో ప్రేమయాగం. యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం.